ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య సన్నగా ఉండే వాళ్ళే అసలు కనిపించట్లేదు. ఒబెసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే వెయిట్ పెరగడం అనేది. మహిళల్లో పురుషుల్లో తీసుకుంటే డయాబెటీస్ రావడానికి కారకాలు ఫీమేల్ పేషెంట్స్ మనం చూసినప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం అన్నది డస్ ఇట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ లైఫ్ స్టైల్? సో డయాబెటీస్ మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే బాడీలో మనకి ఇన్సులిన్ తినే తిండిని బట్టి ఇది తగ్గుతుందా లేక జెనెటిక్ మేకప్లోనే అది మారుతుందంటారా? కొంత వాట్ వి ఇన్హెరిట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అనేది పిల్లల్లో రావడం అనేది అబౌవ్ 20 years, let's say, as ఏ సిమ్టమ్స్ చూసి వీళ్ళు డయాబెటిక్, వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం, మెడికేషన్ కూడా అవసరం అని నిర్ధారిస్తారు. డయాబెటీస్ అనగానే కేవలం షుగర్ గురించి ఆలోచించకండి. ఇట్ ఈస్ డయాబెటీస్ ప్రొఫైల్ లేకపోతే హిస్టరీ ఉన్న వాళ్ళని ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. సో ఆ 40 నిమిషాలు నడవడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాట్ చేంజెస్? ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం వల్ల మసిల్స్లో ఉన్న డయాబెటీస్ పేషెంట్లు ఒకసారి మెడికేషన్ మొదలుపెట్టి మెడికేషన్ ఆపేయవలసిన ఇంకా అవసరం లేదు అనే రివర్సల్ చూసారమ్మా. మనం ఏ కేటగిరీకి ఫిట్ అవుతాం దాన్ని బట్టి మందులు. గ్లైసెమిక్ ఇండెక్స్ చూసి ఫుడ్స్ తినడం అవసరమా? ఇనిషియల్ డేస్లో ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్గా మారబోతోంది ప్రపంచానికి అని చెప్పి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అండ్ వాస్తవాలు కూడా ఆల్మోస్ట్ అలాగే మనకి కనిపిస్తున్నాయి. నవంబర్ 14 అందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే. సో లెట్స్ టాక్ మోర్ అబౌట్ డయాబెటీస్. అంటే అనేక సార్లు మాట్లాడాం కానీ చెప్పిందే చెప్పినా కూడా చాలామందికి ఇంకా కూడా అవగతం కావట్లేదు. కాబట్టి మరొకసారి వీళ్ళు ఇన్ఫోర్స్ దోస్ ఫ్యాక్ట్స్ అబౌట్ డయాబెటీస్. మనతో పాటు డాక్టర్ కృష్ణకుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్, కింగ్ కోటి, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. డాక్టర్ కృష్ణకుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. డయాబెటీస్ విపరీతంగా పెరుగుతోంది అండ్ ఇది తరచుగా అడిగే ప్రశ్న. ఈ మధ్య సన్నగా ఉండే వాళ్ళే అసలు కనిపించట్లేదు. సో మెల్లిగా మెటబాలిక్ సిండ్రోమ్ హ్యాస్ సెట్ ఇన్. దీనికి ప్రధాన కారణం ఏంటండి? మీరు అన్నట్టుగా కరెక్ట్. ఒబెసిటీ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే వెయిట్ పెరగడం అనేది మనం వీఆర్ లుకింగ్ ఎట్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే చిన్న వయసు నుంచి ఇట్ హెస్ బికమ్ అ ప్రాబ్లమ్ నౌ. పార్ట్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. అంటే మనకి ఇప్పుడు జరుగుతున్న మార్పులు కానివ్వండి. నౌ డేస్ వీఆర్ బికమింగ్ వెరీ బిజీ. వీ హ్యావ్ టు సెట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లాంగర్ అవర్స్. సమ్టైమ్స్ నైట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. అంటే రెగ్యులర్గా ఉండేదానికన్నా ఏం జరుగుతుంది అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్, వీఆర్ ఈటింగ్ మోర్ అండ్ వీఆర్ మోర్ సెడెంటరీ. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ కేటగిరీలోకి వస్తున్నారు. ఆటోమేటిక్గా దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద మెటబాలిక్ ప్రొఫైల్. మీరు అన్నట్టుగా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఓవర్ వెయిట్ వల్ల వాటి వల్ల వచ్చే ఒక ఎంటిటీ. సో ఇవాళ ఫస్ట్ మనం 3 భాగాలలో ఇవాళ డయాబెటీస్ గురించి బ్రాడ్గా అర్థం చేసుకునే మేము ప్రయత్నం చేస్తామండి. ఒకటి మహిళల్లో డయాబెటీస్, ఒకటి పురుషుల్లో, మూడోది జువెనైల్ డయాబెటీస్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ జువెనైల్ డయాబెటీస్ బికాస్ నవంబర్ 14th ఇస్ ఆల్సో చిల్డ్రన్స్ డే. ఇది ఎంత తరచుగా చూస్తున్నారు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అనేది పిల్లల్లో రావడం అనేది? కరెక్ట్. సో మీరు మాట్లాడిన విషయం చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా అర్థం చేసుకోవటం. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగా జువెనైల్ డయాబెటీస్, ఆర్ వీ యూజ్ అ బెటర్ వర్డ్ రాదర్ దాన్ జువెనైల్, వాట్ వీ కెన్ సే ఇస్ డయాబెటీస్ ఇన్ యంగ్ అండ్ డయాబెటీస్ ఇన్ ఆల్ ది అదర్ పేషెంట్స్. సో బ్రాడ్గా చూస్తే మనం కామన్గా చూసే కేటగిరీస్లో డయాబెటీస్ ఇన్ అడల్ట్ పేషెంట్స్, అంటే మనం అబౌవ్ 20 years, లెట్స్ సే, యాజ్ అ డిఫరెంట్ కేటగిరీ, అండ్ పీపుల్ హు ఆర్ అండర్ 20 years యాజ్ అ డిఫరెంట్ కేటగిరీ. సో డయాబెటీస్ మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే బాడీలో మనకి ఇన్సులిన్ పనిచేసే విధానంలో ప్రాబ్లమ్స్ ఉండటం. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం కానివ్వండి, లేదా ఇన్సులిన్ యాక్షన్, అంటే ఇన్సులిన్ ఉంటుంది బట్ ఇన్సులిన్ యాక్షన్ మనం అనుకున్నంత సఫిషియెంట్గా లేకపోవడం. సో ఇది జరగటం వల్ల మెయిన్గా బాడీలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది. సో బ్లడ్ షుగర్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా లాంగ్ డ్యూరేషన్లో బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉండటంతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనం డయాబెటీస్లో మనం చూడడం జరుగుతుంది. సో మీరు అడిగినట్టుగా టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 1 ఆర్ టైప్ 2 అనేది మన క్లాసికల్ క్లాసిఫికేషన్. సింప్లిసిటీ కోసం చాలా టైప్స్ ఉన్నాయి, బట్ సింప్లిసిటీ కోసం అర్థం చేసుకోవాలంటే టైప్ 1 అనేది ప్రిడామినెంట్గా ఇన్సులిన్ అనేది పూర్తిగా ఆల్మోస్ట్ తక్కువ అయిపోవటం, అంటే నార్మల్గా ఉండే లెవెల్ కన్నా చాలా తక్కువ ఉండటం వల్ల యంగ్ పేషెంట్స్లో మనం చూస్తాం. అలాగే మిగతా పేషెంట్స్లో ఏంటంటే కొద్ది గొప్ప ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, బట్ దాని యాక్షన్ మనకి బాడీలో ఉన్న రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఉండదు. సో ఇది బ్రాడర్ కేటగిరీ సింప్లిసిటీ కోసం. సో మీరు అడిగినట్టు యంగ్ పేషెంట్స్లో ఏంటంటే బాగా తక్కువ వెయిట్ ఉంటారు, బాగా లీన్ ఉంటారు. చిన్న వయసులో అంటే దాదాపు 10 సంవత్సరాలు 14 సంవత్సరాల లోపు వయసులో డయాగ్నోజ్ అవుతారు.
వెరీ రేర్గా ఇటువంటి పేషెంట్స్ కొంచెం ఎల్డర్లీ ఏజ్లో అంటే 20 years తర్వాత కూడా రావచ్చు. రైట్. అండ్ ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం అన్నది డస్ ఇట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ లైఫ్ స్టైల్? అంటే తినే తిండిని బట్టి ఇది తగ్గుతుందా లేక జెనెటిక్ మేకప్లోనే అది మారుతుందంటారా? కరెక్ట్. సో బోత్ ఆర్ రిలవెంట్, బట్ మోర్ సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ యంగ్ ఏజ్ పేషెంట్ గురించి మాట్లాడాం అనుకోండి, అది మాత్రం జెనెటిక్ కాంపోనెంట్ ఇస్ హయ్యర్, అంటే ఇట్ ఈస్ మోర్ ప్రిడామినెంట్. అంటే ఏం జరుగుతుందంటే కొంత వాట్ వీ ఇన్హెరిట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, కొంత అక్వైర్డ్ మ్యూటేషన్స్ ఓవర్ అవర్ లైఫ్ టైమ్. అంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దెర్ ఇస్ 2 hit హైపోథసిస్ అంటాం. అంటే 1 hit ఇస్ జెనెటిక్, ఆల్రెడీ దే ఆర్ బోర్న్ విత్ ద ప్రాబ్లమ్ ఆర్ బోర్న్ విత్ జెనెటిక్ మేకప్ వేర్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్. రెండోది ఏం జరుగుతుందంటే దే అక్వైర్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, లేదా ఏదైనా బాడీలో ఏమైనా అలర్జీ లాంటి స్టేటస్ వచ్చినప్పుడు ద సెకండ్ హిట్ హ్యాపెన్స్. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డయాబెటీస్ ప్రోన్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో దే స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ టు ద డయాబెటీస్ కేటగిరీ వేర్ ప్యాంక్రియాస్లో మన బీటా సెల్స్ తగ్గిపోవటం, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం, సో దానివల్ల డయాబెటీస్ ఫీచర్స్ మొదలవటం జరుగుతాయి. సో యంగ్ ఏజ్ ఇస్ ప్రిడామినెంట్లీ జెనెటిక్, ఎల్డర్లీ ఏజ్ ఇస్ లైఫ్ స్టైల్, టు బి సింపుల్. అది. అండ్ అలాగే ఇప్పుడు మహిళల్లో పురుషుల్లో తీసుకుంటే డయాబెటీస్ రావడానికి కారకాలు మారుతూ ఉంటాయా ఆర్ ఇట్స్ ద సేమ్ థింగ్? దాదాపుగా సేమ్ అని చెప్పొచ్చండి మనం. కాకపోతే ఏంటంటే ఫీమేల్ పేషెంట్స్ మనం చూసినప్పుడు వన్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఎంటిటీ ఇస్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, which sometimes progresses and continues in later on, like as a diabetes starting from pregnancy and continuing in a later part of the life, or sometimes it reverts atla. Ante what we look at specific ga major differences aithe levandi, obesity ivanni are still the factors, but one extra entity is diabetes in pregnancy. That is also a very important thing to understand and identify. కానీ అది దాదాపు ప్రెగ్నెన్సీ పోయాక వెళ్ళిపోతుందని చెప్తారు. కరెక్ట్ అండి, దాదాపుగా ప్రెగ్నెన్సీ పోయాక వెళ్ళిపోతుంది, బట్ కొంతమందిలో కంటిన్యూ అవకాశం ఉంటుంది. బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఒకవేళ డయాబెటీస్ అది తగ్గిపోయిన తర్వాత కూడా వీ షుడ్ ఎడ్యుకేట్ ద పేషెంట్ దట్ దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇది ఒకసారి రావటం వల్ల వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ లైక్ అ ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్. అంటే దే హ్యావ్ అ మెకానిజం విచ్ మేక్స్ దెమ్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్ ఇన్ దర్ బాడీ. సో అందుకని రెగ్యులర్గా చెకప్ చేసుకోవటం, డైట్ ఫాలో అవటం ఆర్ స్టిల్ ఇంపార్టెంట్. డయాబెటీస్ ఇస్ రివర్సిబుల్, ఇది చాలా మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎంతకాలం పాటు హెచ్బిఏవన్సీ అండ్ ఫాస్టింగ్ షుగర్లు అవన్నీ కూడా పారామీటర్స్ ఎక్కువగా ఉంటే బియాండ్ ద నార్మ్స్ వీళ్ళు డయాబెటిక్ అని నిర్ధారిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏదో హెచ్బిఏవన్సీ 6.1 వచ్చింది అనుకోండి, జీవితకాలం పాటు వాళ్ళు డయాబెటిక్ అని ముద్రేసిస్తారా ఆర్ ప్రీ డయాబెటిక్ వాట్ ఎవర్? సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మీరు అడిగినట్టుగా ఈ క్వశ్చన్ చుట్టూ. అంటే టెస్ట్ కానివ్వండి అండ్ రిపోర్ట్స్ కానివ్వండి అండ్ హౌ వీ ఇంటర్ప్రెట్ ద టెస్ట్, దీని గురించి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్ ప్రాబబ్లీ ఇన్ ద జనరల్ పబ్లిక్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ క్లియర్ కట్ గైడ్ లైన్స్. మన అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కానివ్వండి ఆర్ RSSTI ఇట్లాగా ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బాడీస్ హ్యావ్ సెట్ ఇన్ క్లియర్ గైడ్ లైన్స్. ఒకటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి డయాబెటీస్కి, అంటే యూరిన్ ఎక్కువ రావటం, బాగా దాహం వేయటం, ఆకలి ఎక్కువ అనిపించటం, బరువు తగ్గటం వితౌట్ ఎనీ రీజన్, అంటే డైట్లో మార్పులు చేయకుండా, లైఫ్ స్టైల్లో మార్పులు చేయకుండా సడన్లీ సంబడీ హెస్ స్టార్టెడ్ నోటీసింగ్. దాంతోపాటు ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఫ్రమ్ అ గుడ్ అక్రిడేటెడ్ ల్యాబ్ షోస్ దట్ ద ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఈజ్ మోర్ దాన్ 200. అది ఒక క్రైటీరియా. రెండోది సిమ్టమ్స్ లేకపోయినా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 126 and above milligrams per deciliter. అట్లాగే పోస్ట్ మీల్ షుగర్స్ కూడా 140 above, 160 above. అండ్ హెచ్బిఏవన్సీ అనే ఒక టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 3 months యావరేజ్గా చూస్తాం, దాన్ని 6.5 above ఉండటం. సో దీస్ ఆర్ ద సెట్ క్రైటీరియా. సో మీరు అడిగినట్టు కొద్ది రోజులు ఉండాలా లేక వన్ సింగిల్ అకేషన్ ఉండాలా అంటే ఎస్, వన్ సింగిల్ టైమ్ ఇస్ ఇనఫ్. అంటే కంటిన్యూగా ఉంటేనే డయాబెటీస్ అన్నట్టు కాదు, ఒకసారి అవి వచ్చినా కూడా వీ షుడ్ బి అలార్మ్డ్ అండ్ వీ షుడ్ బి అవేర్ దట్ ద పేషెంట్ ఇస్ ప్రాబబ్లీ డయాబెటిక్. అండ్ వీ ఇంటర్ప్రెట్ దిస్ టెస్ట్, అంటే క్లినికల్గా మనం ఓవరాల్ సినారియో చూస్తాం. ఒకవేళ పేషెంట్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ దేర్ మోర్ ప్రోన్ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, దెన్ వీ డూ నాట్ డిలే. సో లేదు ఇంకొద్ది రోజులు చూద్దాం అనే అప్రోచ్ కామన్గా పబ్లిక్లో ఉంటుంది, కొన్నిసార్లు డాక్టర్స్లో కూడా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. పొద్దున ఫాస్టింగ్ షుగర్ ఇవ్వాలంటే వాళ్ళు 7ంటికే చక్కగా తినడం ఆపేసి బ్లడ్ షుగర్ తక్కువ రిఫ్లెక్ట్ అయ్యేలా చేయడం, ఇట్స్ ఈజీ టు మ్యానిపులేట్ దోస్ నంబర్స్. సో విచ్ ఇస్ వై ఐ ఆస్క్డ్. అంటే దాన్ని ఎంతకాలం పాటు నిర్ధారణగా ఏ సిమ్టమ్స్ చూసి వీళ్ళు డయాబెటిక్, వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం, మెడికేషన్ కూడా అవసరం అని నిర్ధారిస్తారు. మెడికేషన్ ఎప్పుడు ఇస్తారు సార్? ఒకటి మీరు చెప్పినట్టుది సమ్ పీపుల్ ట్రై టు డూ ఇట్, బట్
వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ప్రతిసారి కూడా వీ మే నాట్ బి సక్సెస్ఫుల్. అంటే ఇఫ్ షుగర్స్ ఆర్ హైయర్ సైడ్ అనుకోండి, బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్టు కొంచెం పనిచేస్తుంది. మేబీ దట్ విల్ వర్క్ ఫర్ అ ఫ్యూ డేస్. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇందులో ఈ మొత్తం సినారియోలో వాట్ వీ ట్రై టు కమ్యూనికేట్ ఇస్ డయాబెటీస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ కండిషన్. అంటే ఇట్ విల్ కీప్ ప్రోగ్రెసింగ్. అవును. సో అన్లెస్ వీ ఇంటర్వీన్ అండ్ వీ డూ సంథింగ్, మనం ఏమైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానివ్వండి, డైట్ మోడిఫికేషన్ కానివ్వండి, లేదా మెడికేషన్ సహాయంతో దాన్ని మనం కంట్రోల్ చేస్తుంటే దట్ విల్ చేంజ్. లేదు అంటే ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ అ న్యాచురల్ కోర్స్ వేర్ గ్రాడ్యువల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ ఇనీషియల్ డేస్లో ఎట్లా ఉన్నాయో దానికన్నా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఇనీషియల్గా లెట్స్ సే 150 ఫాస్టింగ్ ఉందనుకోండి, గ్రాడ్యువల్గా ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ద పేషెంట్ ఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ లైఫ్ స్టైల్ అండ్ సేమ్ డైట్, ప్రాబబ్లీ నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ లేటర్ ఇట్ విల్ గో టు 200. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, డయాబెటీస్లో ఎక్కువ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, డయాబెటీస్ మనం అనగానే సాధారణంగా అందరూ షుగర్ గురించే మాట్లాడతారు. బట్ డయాబెటీస్ ఇస్ అ వాస్క్యులర్ ప్రాబ్లం. అంటే డయాబెటీస్లో మనకి బ్లడ్ వెజల్స్ అనేవి, రక్తనాళాలు అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అది బ్రెయిన్లో కానివ్వండి, హార్ట్లో కానివ్వండి, కిడ్నీస్లో, అట్లాగే కంటి లోపల రెటీనాలో. సో ఇది ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. అవి సిమ్టమ్స్ అనేవి మనకి ఒక ప్రాబ్లం వచ్చే వరకు, ఒక హార్ట్ అటాక్ కానివ్వండి, లేక పక్షవాతం కానీ, లేదా కిడ్నీ ఇష్యూ కానీ వచ్చే వరకు కూడా అర్థం కాదు. సో అన్ఫార్చునేట్లీ చాలా మంది ఏంటంటే కేవలం షుగర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ అ వెరీ గుడ్ ఐడియా. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. బికాస్ ఐ థింక్ అది దీర్ఘకాలం పాటు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందో తెలిస్తే అప్పుడు ఏదో లేకపోతే మందు వేసుకుని మేనేజ్ చేసేద్దాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే మనం మొదటి నుంచి కూడా పేషెంట్కి చెప్పేది ఏంటంటే డయాబెటీస్ అనగానే కేవలం షుగర్ గురించి ఆలోచించకండి. ఇట్ ఈస్ ప్రివెన్షన్. అంటే మనం ఆర్గన్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. యాజ్ ఎ డాక్టర్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పేషెంట్ని సెన్సిటైజ్ చేయటం. మీరు కేవలం షుగర్ గురించి ఆలోచించకూడదు. షుగర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ లేని వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హై బీపీ రావటం, ఇటువంటి ప్రాబ్లమ్స్, కిడ్నీ ఎఫెక్ట్ కావటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి జరగకుండా ప్రొటెక్ట్ చేయడానికి మనం రెగ్యులర్ ఫాలోఅప్స్ చెప్తాము. అండ్ దెర్ ఆర్ సర్టెన్ టెస్ట్, అంటే లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి, కొలెస్ట్రాల్ టెస్ట్, అట్లాగే యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ పోతా ఉందా, ఐ చెకప్, రెటీనా చెక్ చేస్తారు, ఐ డాక్టర్ చేస్తారు. ఇటువంటివి మనం చెప్తా ఉంటాం. ఫ్రీక్వెంట్గా మీరు చేయించుకోవాలి. ఫుట్ కేర్, డయాబెటిక్స్లో కామన్గా కాళ్ళల్లో నరాలది కొంచెం సెన్సేషన్ తగ్గుతుంది. దానివల్ల వాళ్ళకి ఇంజురీస్ ఉన్నా తెలియదు. మామూలుగా మనకి పెయిన్ ఇస్ అ ప్రొటెక్టివ్ రెస్పాన్స్, అందరికీ ఉండేది. సో డయాబెటిక్స్లో పెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో పెయిన్ తక్కువ ఉండటం వల్ల, నర్వ్స్ ఎఫెక్ట్ అవటం వల్ల వాళ్ళు ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా వాళ్ళు కానుకోలేరు, లేట్గా చూస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం వీ కీప్ ఎడ్యుకేటింగ్. అంటే రెగ్యులర్ విజిట్స్లో మనం పేషెంట్కి ఇవన్నీ చెప్తా ఉంటాం. సో వీ కీప్ ఆస్కింగ్ ఫర్ సిమ్టమ్స్, కొత్తగా ఏమైనా మారిందా, నాట్ అబౌట్ జస్ట్ షుగర్స్ ఒకటే కాకుండా ఈ అన్ని విషయాల మీద కూడా ఫోకస్ చేయాలి. డయాబెటీస్ ప్రొఫైల్ లేకపోతే హిస్టరీ ఉన్న వాళ్ళని ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. సో ఆ 40 నిమిషాలు నడవడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాట్ చేంజెస్, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంకా కొంచెం పెరుగుతుందా, లేక యాక్చువల్లీ ఇన్సులిన్ ఇంకా బాగా రెగ్యులేట్ అవుతుందా, వాట్ హ్యాపెన్స్? గుడ్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ వ్యాలిడ్ పాయింట్. వీ ఆల్వేస్ ట్రై టు కన్వే. ఏంటంటే బేసిక్గా మనకి బ్లడ్ షుగర్ అనేది అన్ని సెల్స్ టేకప్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్లో మనకి మసిల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మసిల్ కానివ్వండి, అడిపోస్ టిష్యూలో కానివ్వండి, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ డిమాండ్ విల్ గో అప్. సో ఆటోమేటికలీ ఇవి కూడా దే హెల్ప్ ఇన్ లోవరింగ్ అవర్ బ్లడ్ షుగర్. అంటే మన బ్లడ్ షుగర్ తగ్గించడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి. అందువల్ల ఎక్సర్సైజ్ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్. మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం వల్ల మసిల్స్లో ఉన్న డిమాండ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా గ్లూకోజ్ అనేది బాడీ నుంచి కొద్దిగా మసిల్స్ క్లియర్ చేస్తాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్. అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే ఇన్సులిన్ మనం ముందు చెప్పినట్టుగా కొంతమందికి సపోజ్ 1 యూనిట్ ఇన్సులిన్ ఒక 50 మిలీగ్రామ్స్ తగ్గిస్తే కొంతమందికి 10 తగ్గిస్తుంది షుగర్. సో ఈ ప్రాబ్లమ్ని కూడా కొంచెం అడ్రస్ చేయడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక చాలా డైనమిక్ కండిషన్. ఇది బండగా మనం అంటే ఎవరి లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ని బట్టి స్టియర్ చేసి వాళ్ళ డయట్ ప్లాన్ అండ్ మెడికేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రతి పేషెంట్ ఇస్ డిఫరెంట్ డయాబెటీస్లో. ట్రూ. సో డయాబెటీస్ పేషెంట్లు ఒకసారి మెడికేషన్ మొదలుపెట్టి మెడికేషన్ ఆపేయవలసిన ఇంకా అవసరం లేదు అనే రివర్సల్ చూసారమ్మా? దెర్ ఆర్ ఫ్యూ సిచ్యువేషన్స్. మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగా డయాబెటీస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ కండిషన్. సో చాలా మంది డిస్కరేజ్ అవుతారు. ఏంటంటే వెన్ వీ టెల్ దెమ్ దట్ యూ షుడ్ యూజ్ మెడికేషన్ మోర్ ఆర్ లెస్ ఆన్ అ లాంగ్ టర్మ్, అంటే చాలా రోజులు మీరు వాడాల్సి రావచ్చు, బహుశా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం రావచ్చు అనగానే డిస్కరేజ్ అవుతారు.
అది మనం కామన్గా ఐ థింక్ వీ షుడ్ కమ్యూనికేట్. మెయిన్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్, వీ షుడ్ ట్రై టు ఐడెంటిఫై. అంటే మనం ఏ కేటగిరీకి ఫిట్ అవుతాం, దాన్ని బట్టి మందులు ఎలా వాడాలి, ఏ టాబ్లెట్ పిక్ చేసుకోవాలి, అట్లాగే ఒకవేళ ఇన్సులిన్ వాడాల్సి వస్తే ఎంత వాడాలి, ఏ రకంగా వాడాలి. సో దీస్ ఆర్ ఆల్ ద డెసిషన్స్ మీరు అన్నట్టుగా డైనమిక్గా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ విజిట్ వీ టాక్ టు ద పేషెంట్ అండ్ వీ కీప్ చేంజింగ్ ఆర్ వీ కీప్ ఫిక్స్ చేసి పెడతాం. రెండో విషయం ఏంటంటే రివర్సిబిలిటీ. రివర్సిబిలిటీ ఉంటుంది. ఎవరిలో ఉంటుంది అంటే, ఒకటి ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్. ప్రెగ్నెన్సీ డయాబెటీస్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది నార్మల్ అవుతారు. సో వీ జస్ట్ డైట్ అడ్వైస్ చేసి ఫాలోఅప్ అడ్వైస్ చేస్తాం. రెండోది ప్రీ డయాబెటీస్ అంటాం. ఇందాక మీకు చెప్పిన వాల్యూస్కి నార్మల్ వాల్యూస్కి మధ్యలో ఉండే వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటాం. అది ఫాస్టింగ్ ఒకటే పెరుగుండొచ్చు కొంతమందికి, ఫాస్టింగ్ నార్మల్ ఉండి తిన్న తర్వాత వాల్యూ కొంచెం హై ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే బహుశా కొద్ది రోజులకి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఉంటుంది, దాన్ని వాడటం, దాంతోపాటు కొంచెం డైట్ ఎక్సర్సైజ్ చేయటం, అవి చేశాక బహుశా మీరు అన్నట్టుగా డయాబెటీస్ రివర్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అది మనకి ఫాలోఅప్లో తెలుస్తుంది. రైట్. కొండ గుర్తులు అంటే డయాబెటీస్కి వైపు అడుగులు వేస్తున్నాం అనడానికి, పిల్లల్లో మెడ మీద నల్ల మార్క్స్ ఇలాంటివన్నీ చెప్తున్నారు డాక్టర్స్. ఇంకేమన్నా ఉన్నాయా? మీరు చెప్పిన పాయింట్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే వీ ఆల్వేస్ సే దట్ నథింగ్ కెన్ రిప్లేస్ టెస్టింగ్. సో రెగ్యులర్ ఫ్రీక్వెంట్ టెస్టింగ్, మోర్ సో ఆన్ బేస్డ్ ఆన్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఆర్ అట్లీస్ట్ వీ స్టార్ట్ స్క్రీనింగ్ అర్లీ ఇన్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మేబీ 20 years నుంచి కూడా స్క్రీన్ చేయొచ్చు. లేదు ఫ్యామిలీ హిస్టరీ లేదనుకోండి, 30 years ఏజ్ నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా టు రెగ్యులర్లీ చెక్. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఫాస్టింగ్ 1 yearకి ఒకసారి అన్నా, ఫాస్టింగ్, HbA1c ఇట్లా టెస్ట్ చేసుకోవటం. 1 yearకి ఒకసారి సరిపోతుందా సార్? అంటే డిపెండ్స్ ఆన్ హౌ, ఇఫ్ యూఆర్ గెయినింగ్ వెయిట్, లేదన్నా ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, యూరిన్ ఎక్కువ రావటం, ఆకలి ఎక్కువ అవటం, లేదా బరువు తగ్గటం వితౌట్ ఎనీ రీజన్, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ ఎస్. అండ్ మీరు చెప్పినట్టుగా మెడ మీద నల్లగా మచ్చలు రావటం, లేదా యాక్సిలరీ రీజన్లో రావటం, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మెటబాలిక్ సిండ్రోమ్ వైపు, అంటే కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగా ఉన్నట్టుగా చెప్తా ఉంటాయి. అటువంటి ఫీచర్స్ ఉన్నా కూడా ఎస్ డెఫినెట్లీ ఐ థింక్ వాలంటరీగా వాళ్ళే వెళ్ళి చేయించుకోవటం, లేదా కన్సల్ట్ అ ఫిజిషియన్ ఆర్ అ డయాబెటాలజిస్ట్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ గెట్ అన్ ఒపీనియన్. సో వుడ్ యూ రికమెండ్ ఫైనలీ సార్, గ్లైసెమిక్ ఇండెక్స్ చూసి ఫుడ్స్ తినడం అవసరమా? అంత భ్రమ అంటే తలకి చాలా పని కదా సార్. ఎస్, ఇనిషియల్ డేస్లో ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ హెడేక్ లాగా అనిపిస్తుందండి. అంటే ఈ ఫ్రూట్ తింటే ఎంత షుగర్ పెరుగుతుంది మంది, లేదా ఈ కప్ ఆఫ్ రైస్ తింటే ఎంత పెరుగుతుంది, ఇది చూసుకోవటం ఇట్ ఈస్ ప్రాబబ్లీ వెరీ డిఫికల్ట్ ప్రాక్టికల్లీ ఆలోచిస్తే. ఎందుకంటే మనం చెప్పడం చాలా సులువుగా అనిపిస్తుంది, ఇది చూసుకొని తినండి, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తినండి అని చెప్తాం. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ స్టెప్ టువర్డ్స్ హెల్దీ లైఫ్ స్టైల్. మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనుకోండి. సో డయాబెటీస్ ఈజ్ అ మల్టీ డిసిప్లినరీ. అంటే ఒక డాక్టర్ ఒకరే కాకుండా ఒక న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, అట్లాగే హెల్త్ ఎడ్యుకేటర్ కానివ్వండి, ఒక ట్రైన్డ్ నర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసే ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీ స్టార్ట్ మేకింగ్ చేంజెస్ గ్రాడ్యువల్గా. అంటే ఇనిషియల్గా మనం బహుశా మనం ఎక్కువ హెవీగా తినే అలవాటు ఉందనుకోండి, గ్రాడ్యువల్గా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే కొద్దిగా తినటం, ఎక్కువసార్లు తినటం, అంటే పోర్షన్ సైజ్ కంట్రోల్ అంటాం. అంటే సపోజ్ మనకి 2 కప్పులు రైస్ తినే అలవాటు ఉంటే 1 కప్కి రావటం. సో దీస్ ఆర్ ద టైనీ స్టెప్స్. వాట్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్, రెగ్యులర్గా చెప్పేది ఏంటి అంటే, ఏది చేసినా సస్టైనబుల్గా, అంటే లాంగ్ టర్మ్లో చేయగలిగేలా చేయండి. డ్రాస్టిక్గా ఏది చేయకండి. ఒక్కసారి అన్నీ మానేసి కంప్లీట్గా వెజీస్ తినటం, లేదా కంప్లీట్గా లో క్యాలరీ ఫుడ్స్ తినటం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మానేసి మళ్ళీ యూజువల్ పాత స్టైల్కి వెళ్ళటం, ఇట్లా కాకుండా స్ప్రింగ్ లాగా మళ్ళీ సేమ్ వెయిట్ వచ్చేస్తుంది. కరెక్ట్, ఒక్కొక్క మీల్ చేంజ్ చేసుకుంటారండి గ్రాడ్యువల్గా, రాదర్ దాన్ డూయింగ్ డ్రాస్టిక్ చేంజెస్, డూ స్టెప్ బై స్టెప్ చేంజెస్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, బట్ ఇవాళ ఇంకా డీప్గా మాట్లాడి ఈ డయాబెటీస్ డే సందర్భంగా అందరికీ అవగతం చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.